ఫ్రెండ్స్తో ఉన్నాం అనుకుందాం, వాళ్ళు ఎంతసేపు అదే చెప్తున్నారు, అలాగ తప్పుగా చేస్తే బోలెంత సంపాదన ఉంది, బోలెంత ఇది ఉంది, దానివల్ల మేము సుఖపడిపోతున్నాం అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్లో కాదనిపించిన తర్వాత అవును కదా అలాగ అక్రమంగా సంపాదిస్తే చాలా సంపాదన ఉంటుందంట, జీవితం ఇంకా బాగుంటుందంట అనుకుంటూ ఆ దుర్మార్గమైన మార్గంలో కూడా మనం పడే ప్రమాదం ఉంటుంది. అందుకని భగవంతుడు ఏమంటారంటే, ఎవరైతే మనల్ని భగవంతుని దగ్గరికి చేరుస్తారో, ఎవరు మాటలు ఎప్పుడు భగవంతునికి సంబంధించినవి అవుతాయో అది మాత్రమే సత్సాంగత్యం. మళ్ళీ సత్సాంగత్యం అంటే ఏంటో కూడా మనం చాలా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది భగవంతుడి పేరు చెప్తారే కానీ అక్కడ వేరే రకమైన ఎంటర్టైన్మెంట్లు, వేరే కార్యక్రమాలు ఉంటాయి. అది కాదు, నిజంగా ఒకటి ఏదన్నా సంఘం ఉంది అంటే అది కనుక మనల్ని భగవంతుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది. ఎప్పుడు భగవంతుడి